చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం గడియారం రెండు ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగిన ప్రయోజనం ఉండదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎయిర్ ఇండియా 787 ఫ్లైట్ ప్రమాద విషయమే. వివరాల్లోకి వెళితే దుబాయ్లోని మరీనా అనే ప్రాంతంలో మరీనా పినాకిల్ అనే 67 అంతస్తుల భవనం ఉండేది. అందులో 764 ఫ్లాట్లుండగా సుమారు 3820 మంది నివసిస్తున్నారు. ఇక అలా జూన్ 13న రాత్రి 9:30 గంటల సమయంలో ఆ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా కింది నుండి పైదాకా మంటలతో ఆ బిల్డింగ్ తగలబడింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ ని స్టార్ట్ చేసి 6 గంటల్లోనే మంటల్ని అదుపులోకి తీసుకొని ఏ ఒక్కరికి కూడా గాయాలవ్వకుండా 3820 మంది ప్రజల్ని సురక్షితంగా కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఇక అక్కడి బిల్డింగ్ పూర్తిగా కాలిపోయినా ఒక్కరికి కూడా ప్రాణహాని కలగకుండా చేసిన దుబాయ్ అధికారుల పనితీరుని చూసి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు డిలే చేయకుండా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి 6 గంటల్లోనే అక్కడి పరిస్థితుల్ని అదుపు చేయడంతో వీరి పనితనంని చూసి ప్రపంచం మొత్తం అభినందిస్తుంది. ఇదిలా ఉంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అవ్వగా ఆ క్రాష్ వల్ల 300 మంది ఈ భూమి మీద లేకుండా పోయారు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 4 రోజులవుతున్న బాధితుల కుటుంబాలకి వారి దేహాలను ఇవ్వడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. అడిగితే ప్రాసెస్ జరుగుతుందని, ఇంకాస్త టైం పడుతుందని బాధిత కుటుంబాలని మరింత బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు బాధిత కుటుంబాలు మాత్రం తమకి దేహాలను ఇస్తే చాలని, నష్టపరిహారం కూడా అవసరం లేదని గుండెలవిసేలా బాధపడుతున్నా మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల మరింత డిలే అవ్వడం బాధాకరం. ఈ క్రమంలోనే ఒక అబ్బాయి 17 సెకండ్ల వీడియో చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. దీంతో ఆ వీడియోపై చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు కూడా మొదలవడంతో ఆ 17 ఏళ్ల అబ్బాయి భయపడిపోయాడు. అంతేకాకుండా పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించడం మొదలెట్టారు. అసలు ఆ అబ్బాయి చేసిన తప్పేంటి, పోలీసులు ఆ అబ్బాయిని స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు, ఆ అబ్బాయికి ఇప్పుడు ఏమైంది, ఆ వీడియోలో ఏముంది అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే గుజరాత్లోని అరవల్లి అనే ఊర్లో 17 ఏళ్ల ఆర్యన్ అస్సర్ తన ఫ్యామిలీతో కలిసి ఉండేవాడు. ఇక ఇతని తండ్రి అహ్మదాబాద్లోని మెగానీలోని మెట్రోలో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు. అలా పని నిమిత్తం అతను అక్కడే ఉన్న ఒక రూమ్ని రెంట్కి తీసుకొని జాబ్ చేయగా వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని పోషించుకునేవాడు. ఇదిలా ఉంటే ఆర్యన్ ఇంటర్ పరీక్షలు రాశాక తనకి హాలిడేస్ ఉన్న కారణంగా చెల్లితో కలిసి తన తండ్రి ఉంటున్న అహ్మదాబాద్లోకి వచ్చి కొన్ని రోజులు ఉండాలనుకున్నాడు. అలా ఫస్ట్ టైం అహ్మదాబాద్కి వెళ్ళిన ఆర్యన్కి అక్కడి వాతావరణం చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుండేవాడు. అంతేకాకుండా ఇతని నాన్న ఉంటున్న రూమ్ నుండి 1 కిలోమీటర్ దూరంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండడంతో వీరి రూమ్ పై నుండి ఫ్లైట్స్ వెళ్లే సౌండ్స్ విన్న ఆర్యన్ టెర్రస్ పైకి పరిగెత్తుకొని వెళ్లి చూడగా దగ్గర నుండే ఫ్లైట్స్ వెళ్లడం చూసి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాడు. ఇక అలా ఫ్లైట్స్ ఎగరడాన్ని తన మొబైల్లో రికార్డ్ చేసుకొని ఊరికి వెళ్ళాక తన ఫ్రెండ్స్ కి చూపించాలనుకున్నాడు. అలా ఆర్యన్ జూన్ 10 నుండి టెర్రస్ పైకి వెళ్లి ప్రతి ఒక్క ఫ్లైట్ ని వీడియో రికార్డ్ చేయగా జూన్ 12న మధ్యాహ్నం 1:15 ఒక ఫ్లైట్ సాధారణంగా వెళ్లే ఫ్లైట్ హైట్ కంటే చాలా కిందికి వెళ్లడం చూసి ఆశ్చర్యానికి గురైన ఆర్యన్ ఆ ఫ్లైట్ పిక్స్ని, వీడియోస్ని తీసుకోవడం మొదలెట్టాడు. అలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఆ వీడియోస్ని తన ఫ్రెండ్స్కి చూపించి వారి ముందు హీరో అవ్వచ్చు అనుకున్నాడు. ఇక అలా రికార్డ్ చేస్తుండగా తన కళ్ళ ముందే ఆ ఫ్లైట్ కాస్త దూరం వెళ్లి బిల్డింగ్ పై పడి బ్లాస్ట్ అవ్వడంతో ఆర్యన్ ఒక్కసారిగా షాక్కి గురై ఆ ఫ్లైట్కి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. దీంతో ఇమ్మీడియట్గా కిందికి వెళ్లిన ఆర్యన్ తన చెల్లికి ఆ వీడియోని చూపిస్తూ ఆ ఫ్లైట్కి ఏమై ఉంటుందో అని భయపడుతుండగా ఆ వీడియోని చూసి షాక్ అయిన అతని చెల్లి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బాగా వ్యూస్, లైక్స్ వస్తాయని, అలాగే అందరికీ షేర్ చేద్దామని చెప్పి తన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడంతో ఈ 17 సెకండ్ల వీడియో కొద్ది నిమిషాల్లోనే ఆల్ ఓవర్ వరల్డ్లో వైరల్ అయింది. ఇక అలా శాటిలైట్ మీడియా, సోషల్ మీడియాలో ఆ వీడియో రికార్డ్ చేసిన వారిపైనే అందరి దృష్టి వెళ్ళగా అతనిని పట్టుకొని విచారిస్తే నిజానిజాలు బయటికి వస్తాయనే వార్తలు వినిపించడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వీడియో అప్లోడ్ చేసిన వారి డీటెయిల్స్ మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేయగా ఆర్యన్ గురించి తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి ఆర్యన్తో పాటు అతని చెల్లెల్ని, వీరుంటున్న ఇంటి ఓనర్ అయిన కైలాషి బేన్ ఠాకూర్ని కూడా అదుపులోకి తీసుకొని
పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. ఇక ఈ ఎంక్వైరీలో ఆర్యన్ని అనేక విధాలుగా భయపెట్టడంతో ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ తనకేమీ తెలియదని, ఊరు నుండి వచ్చాక ఫ్లైట్ వీడియోస్ తీశానని చెప్పిన పోలీసులు అతన్ని నానా రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. దీంతో ఒక స్టేజిలో ఆర్యన్ తన ప్రాణం ఉన్నంత వరకు ఇక పైన ఏరోప్లేన్ ఎక్కనని, తనని వదిలేయమని బ్రతిమిలాడడం మొదలెట్టారు. ఇక ఆ వీడియో ఫేకా రియలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తుండగా అందులో ప్రయాణికులతో పాటు సిబ్బందితో కలిపి 247 మంది ఉన్నారని, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే యాక్సిడెంట్ అయి అందరూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని తెలిసి యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ ఈ ప్రమాదంలో 11A సీట్లో కూర్చొని ఉన్న లండన్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం ప్రాణాపాయాలతో బయటపడడంతో సోషల్ మీడియాలో అందరూ ఇతన్ని మృత్యుంజయుడిగా పిలవడం మొదలెట్టారు. దీంతో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి అన్ని చోట్ల చర్చలు మొదలవగా ఇందులో ప్రయాణిస్తున్న 241 మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బాధితుల బంధువులు వారి దేహాలకై హాస్పిటల్ వద్ద క్యూ కట్టడం మొదలెట్టారు. ఇక అలా టైం గడిచే కొద్దీ దేహాలని కనిపెట్టడం ఎలా, వారిని బంధువులకి అప్పగించడం ఎలా అనే క్వశ్చన్స్ రేజ్ అవ్వడంతో బీజే హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ఈ సమస్యని ఈజీగా పరిష్కరించొచ్చని ప్రభుత్వానికి సలహా ఇవ్వడంతో కేంద్ర మంత్రి అమిత్ షా జూన్ 13 నుండి బీజే హాస్పిటల్లో DNA టెస్టులు జరుగుతాయని, బాధిత కుటుంబ సభ్యులు DNA శాంపిల్స్ ఇచ్చి ఆ తర్వాత తమ వారి బాడీలని తీసుకెళ్లొచ్చని చెప్పడంతో భారత్లోని నలుమూలల నుండి బాధిత కుటుంబాలు అహ్మదాబాద్లోని బీజే హాస్పిటల్కి క్యూ కట్టి శాంపిల్స్ ఇవ్వడం మొదలెట్టారు. అలా అందరూ శాంపిల్స్ ఇచ్చి 4 రోజులైనా వారి బాడీలని అప్పగించకపోవడంతో తమ ఆవేదనని కోపం రూపంలో అక్కడి డాక్టర్స్ పై చూపించిన వారు మాత్రం తమకి ఇంకాస్త టైం కావాలని, DNA టెస్ట్ కి మరింత టైం పడుతుందని చెప్పడంతో బాధిత కుటుంబాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాయి. ఇక అలా ఒకవైపు ఈ సమస్య హల్చల్ అవుతుంటే మరోవైపు అసలు ఆ వీడియో తీసిందెవరు, అది కూడా ఫ్లైట్ పడేటప్పుడు ఎలా రికార్డ్ చేశారు, రికార్డ్ చేసిన వారే ఫ్లైట్ ప్రమాదానికి కారణమా, లేకపోతే కరెక్ట్గా అదే సమయంలో ఎలా రికార్డ్ చేయగలిగారు అనే క్వశ్చన్స్ రేజ్ అయి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక ఇదిలా ఉంటే DNA శాంపిల్స్ పూర్తయ్యాక బాడీస్ ని వారి కుటుంబ సభ్యుల ఇంటికి పంపడమో లేక వారికి అప్పగించడం లాంటివి చేయకుండా అధికారులు కాలిపోయిన వాటిని బయటే పెట్టి లోపల ప్లేస్ లేదని నిర్లక్ష్యంగా చెబుతూ బాధితుల కుటుంబాన్ని మరింత క్షోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడున్నవారు 241 మందికి DNA టెస్ట్ చేయడానికి 4 రోజులకి పైగా టైం తీసుకోవాల్సిన అవసరం ఏంటని దుబాయ్లో రాత్రి 9:30 ప్రాంతంలో 67 అంతస్తుల బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైతే ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండా అక్కడి అధికారులు ప్రభుత్వం అప్రమత్తమై 3820 మందిని సురక్షితంగా కాపాడి వారికి పునర్వసతిని కూడా కల్పించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే భారత్లో మాత్రం ఫ్లైట్ యాక్సిడెంట్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకి 4 రోజులైన వారి దేహాలని అప్పగించకపోవడంతో ఇలాంటి టైంలో ఇతర హాస్పిటల్స్ మద్దతు తీసుకొని టెక్నికల్ డిపార్ట్మెంట్ని పెంచి 24 గంటల్లో అన్ని ప్రాసెస్లని పూర్తి చేసి కుటుంబాలకి వారి దేహాలని అప్పగిస్తే వారు జరపాల్సిన పనుల్ని జరిపిస్తారని, అది వదిలేసి పనిచేస్తున్నామనే సాకుతో ఇన్సిడెంట్ జరిగి 4 రోజులైనా వారి బాడీలని అప్పగించలేదంటే వారికి ప్రకటించిన నష్టపరిహారం అందడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో అనే డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి. ఇక మన సిస్టంలో మాటలెక్కువ పని తక్కువ అన్నట్లు పనిచేసిన సరైన సమయానికి చేయకపోవడంతో ఈరోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో 241 మందిని కోల్పోయాం. అదే దుబాయ్లో జరిగిన ఘటన ఇండియాలో జరిగుంటే ఇప్పుడు మన సిస్టమ్ మరియు లూప్ హోల్స్ వల్ల 3800 మందిలో సగం మందిని కోల్పోయే పరిస్థితి ఉండేది. ఇక్కడ దుబాయ్ని ఇండియాకి కంపేర్ చేసే పనే లేదు గాని అక్కడ సిస్టమ్ అంత స్పీడ్గా పనిచేస్తుంటే మన సిస్టమ్ ఎందుకింత స్లోగా పనిచేస్తుందని, అక్కడి ప్రాసెస్ని మన ఇండియాలో కూడా ఫాలో అయితే ఇలాంటి దుర్ఘటనల్లో కొంతవరకైనా మనం కంట్రోల్ చేయొచ్చని చెప్పొచ్చు. ఇక ఆర్యన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో ఈ వార్తలు మీడియాలో హల్చలై పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం మొదలయ్యాయి. అలా ఆ అబ్బాయి ఏం చేయకపోయినా అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి టార్చర్ పెడుతున్నారని, ఇమీడియట్ గా వదిలేయాలని చెప్పడంతో పోలీసులకి వేరే దారి లేక ఆర్యన్ తప్పు చేయలేదని నిర్ధారించి అతన్ని 2 రోజుల తర్వాత వదిలేయడం జరిగింది. ఫోక్స్, జీవితంలో చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక రోజు మీ జీవితంలో తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. ఇది ఫోక్స్ ఎయిర్ ఇండియా 17 సెకండ్ల వీడియో గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.